ఖచ్చితంగా చూడొచ్చు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే చేరుకున్నారు శాసనసభ ప్రాంగణానికి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన తర్వాత ఇక్కడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి శాసనసభ సమావేశాలకు హాజరవుతారు. ఈరోజు 10 గంటలకు బరకాసేపట్లో 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంతా కూడా శాసనసభకు చేరుకొని ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో బీఏసీ సమావేశం, కౌన్సిల్లో బీఏసీ సమావేశం కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు ప్రాంగణానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ నుండి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈరోజు ఆ కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షంగా ఉంది. ఈ రాష్ట్రంలో శాసనసభలో ప్రస్తుతం 4 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. ఈ 4 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభల్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. 3 రాజకీయ పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా అధికార పక్షంలో ఉన్నారు. మిగిలినటువంటి ఒకే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేనటువంటి పార్టీ, అటువంటి పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కోరుతున్నటువంటి పరిస్థితి. సో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, చర్చల్లో పాల్గొనడానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి ఖచ్చితంగా సభా నాయకుడికి ఎంత సమయం ఇస్తారో సభా నాయకుడికి ఇచ్చినటువంటి సమయాన్ని అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చర్చల్లో నిర్దిష్టమైనటువంటి సమయం వస్తుంది. అప్పుడే ప్రజా సమస్యల మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది పార్లమెంటరీ ప్రాక్టీసెస్లో అన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఉంటుంది. సో కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అంగీకరించడం లేదు, ప్రతిపక్ష పార్టీని గుర్తించడానికి అంగీకరించడం లేదు. ఇక్కడ ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం ఉండకూడదనో, ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ప్రతిపక్షం ఉండకూడదనో. ఎందుకంటే ఇప్పటికే ఆ శాసనసభలో ఉన్నటువంటి అనేక పరిణామాలపైన కూడా తీవ్ర విమర్శలు ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే సాధారణంగా పిఎస్సి చైర్మన్ కి సంబంధించి కూడా ఇప్పటికే మనం చూసాం, పిఎస్సిలో ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు, ప్రతిపక్ష సభ్యుడు పిఎస్సి చైర్మన్గా ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా పిఎస్సి చైర్మన్ కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటికీ అనేక మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులంతా కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి, స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించమని కోరినటువంటి పరిస్థితి. సో ఎంత కోరినప్పటికీ కూడా ఇప్పటి కూడా స్పందించలేదు రాష్ట్ర అధికార పక్షం. సో అధికార పార్టీ శాసనసభ సమావేశాలను ప్రతిపక్ష పార్టీ లేకుండా నిర్వహించేటువంటి ధోరణిలోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి. సో దీన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పట్టుబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు శాసనసభలో ఈ అంశంపైన కూడా, ఎందుకంటే ప్రస్తుతం చూస్తున్న అసెంబ్లీ బయట నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా ర్యాలీగా వెళ్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా నినాదాలు చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలి, శాసనసభలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించాలని, అప్పుడే సమస్యలపైన, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ఇక్కడ శాసనసభలో ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఇవ్వనటువంటి పక్షంలో ప్రజా సమస్యలపైన సమగ్రంగా చర్చించేటువంటి అవకాశం ఉండటం లేదు. ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలపైన నిలదీసేటువంటి అవకాశం రావడం లేదన్న అంశాన్ని స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ప్లకార్డులో కూడా ప్రదర్శించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి శాసనసభకు వెళ్తున్నటువంటి పరిస్థితి. శాసనసభ బయట నుండి నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం సరిగ్గా 10 గంటల సమయంలో ఉభయ సభలను, అంటే శాసనసభ శాసనమండలి సభ్యుల్ని ఉభయ సభలను ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆ సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు తమ డిమాండ్ను అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
శాసనసభ్యులు శాసనమండలి సభ్యులంతా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, శాసనసభాపతి దృష్టికి మరొకసారి ఈ అంశాన్ని తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శాసనసభకు సంబంధించి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించాలని డిమాండ్ చేస్తూ కోరుతూ దీనిపైన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయితే ఇక దానికి సంబంధించినటువంటి రైట్, అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన నడుస్తూ నిరసన తెలుపుతూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్లకార్డ్స్లో ప్రతిపక్ష హోదా కల్పిస్తే ప్రజా సమస్యలపై చట్టసభల్లో ఇంకా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాన్ని గుర్తించాల్సిన అవసరం ఏ మేరకు ఉందో అనేది వాళ్ళ ప్లకార్డ్స్లో వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంతకుముందే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన సిచ్యువేషన్. సో సూపర్ 6 సూపర్ 7 ఇలా హామీలు ఇచ్చుకుంటూ పోయి వాటిని అమలు చేయకపోగా సో వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకే మాకు ఈ హోదా కల్పించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే హామీలను నెరవేర్చడమే కాదు, అనవసర పరిస్థితులు కల్పించి అలాగే మా దేవదేవురి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా భ్రష్టు పట్టించి దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి అనేక శాంతి భద్రతల సమస్యలను తలెత్తేలా చేస్తున్న ప్రభుత్వ కార్యకలాపాలని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అలాగే ప్రతిపక్షాన్ని నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ దమన నీతిని పలువురు ఎండగడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తూ ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రభుత్వ విధానాలపై ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తమకు గుర్తింపు ఇవ్వటం లేదని, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై చర్చించనివ్వటం లేదని కూడా, ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్యలపై విద్యార్థుల గొంతును వినిపించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ గేట్ వద్దకు చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అలాగే సహచర నేతలు. అసెంబ్లీ గేట్ ప్రాంగణంలో వాళ్ళు చేరుకున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో వాటన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ని పలువురు గర్హిస్తున్న సిచ్యువేషన్. ఇదే అంశంపై గట్టిగా మాట్లాడటానికే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి, వారు అనుసరిస్తున్న తీరును పలువురు గమనిస్తున్న సిచ్యువేషన్లో మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ససేమేరా అంటున్న ప్రభుత్వం సో ప్రస్తుతం ఈ సెషన్స్లో అయినా ఏదైనా కనువిప్పు వాళ్ళకి కలుగుతుందా, ప్రతిపక్షాన్ని లోపలికి రానిచ్చి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కల్పించి వారి గొంతుక ద్వారా ప్రజల సమస్యలను వినిపించే అవకాశం కల్పిస్తుందా లేదా అనేది ప్రస్తుతం వేచి చూడాలి. అయితే ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అలాగే పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే 10 గంటల సమయంలో గవర్నర్ ప్రసంగం మొదలవుతుంది. సో దానికి హాజరు కానున్నట్టుగా అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి మనకి చూస్తున్నాం. ప్రభుత్వ విధానాలపై ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. అదే అంశాన్ని వాళ్ళు ప్లకార్డ్స్ ద్వారా ప్రదర్శిస్తూ వాళ్ళు కాలినడకన అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం గేట్ వద్ద వారు ఆగి ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.